చాలా క్వశ్చన్స్ ఉన్నప్పటికీ చాలా ఒక్కొక్క క్వశ్చన్ 1 by 1 ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయి మన ముందు. అందులో ఫస్ట్ క్వశ్చన్, అమరావతి నిర్మాణానికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుందని భావిస్తున్నారు? ఎందుకంటే ఈ లెక్క తేలితే కానీ 20,000 కోట్లతో సింపుల్గా మావిగన్ లాంటి గ్రోత్ ఇంజిన్ వస్తుందని అంటున్నారు. కానీ అమరావతికి ఎంత ఖర్చు అవుతుంది? ఈ లెక్క తేలట్లేదు. సో ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి ముందుగా నేను నమస్కారం తెలియజేస్తున్నానండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేటువంటి ఒక ప్రతిపాదనని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి సూచించిన కాడి నుండి జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణిలో లేకపోతే సాధారణ ప్రజానీకం దీని గురించి ఎంత మేరకు చర్చిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కాస్త పక్కన పెడితే, మావిగన్ ప్రతిపాదన వచ్చిన కాడి నుండి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం వారు పడుతున్నటువంటి కష్టాలు, నష్టాలు, వాళ్ళు చేయాలనుకుంటే జిమ్మిక్కులు అసలుకి మానవతరం కావట్లేదండి. ఫస్ట్ మావిగన్ అనేది ఒక వికృతమైనటువంటి రాజకీయ ప్రతిపాదన అన్నారు. ఇమీడియట్గా పట్టాభి అనేటువంటి ఒక వ్యక్తితో ప్రెస్ మీట్ పెట్టి, లేదు మావిగన్ ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది కాదు, ఇది క్రెడిట్ చోరీ చేశారు, ఇది చంద్రబాబు నాయుడు గారి ఆలోచనే అన్నారు. సరే, అంతవరకు బాగానే ఉంది. తరువాత మళ్ళీ నిన్నటి మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు, మావిగన్ అని, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని. ఇప్పుడున్న సిఆర్డీ అంటే ఏందనుకున్నా అది మావిగన్నే అంటున్నారు. నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఈరోజు మళ్ళీ లోకేష్ గారు మావిగన్ అనేటువంటి వికృత క్రీడ నుంచి పక్కకు తప్పించడానికి మళ్ళీ అంటున్నారు. నిజమే, అసలు మీరు ఏంది, మీ స్టాండ్ ఏంటి అనేది మాకు అర్థం కావట్లా. మావిగన్ అనేటువంటి పేరే మీకు సమస్య అయితే ఆ మావిగన్ పేరు బదిలీ అమరావతి అని పెట్టుకోండి. అంటే ఇప్పుడు మీరు పెట్టినటువంటి అమరావతి అంటే తుళ్ళూరు 29 గ్రామాలు ఉన్న ఏరియా అమరావతి కాదు కదా. అమరావతి అక్కడ మా సత్తెనపల్లి పక్కన పెదకూరుపాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక అమరేశ్వర స్వామి ఆలయం ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం, మా శివాలయం ఉన్నటువంటి ప్రదేశం, ఇది అమరావతి. ఈ అమరావతికి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి 29 గ్రామాలకి సంబంధం లేదు కదా. మీకు ఇదే కావాలంటే అమరావతిని పెట్టుకోండి, మావిగన్ క్యాపిటల్ క్యారిడార్ని. లేదు అమరావతి కాకపోతే అయోధ్య అని పెట్టుకోండి, లేకపోతే విజయపురి అని పెట్టుకోండి. ఏ పేరు పెట్టుకోవడానికి ఏమైంది? సమస్య అది కాదు కదా. మరి ఎందుకు మావిగన్ అంటే భయపడుతున్నారో అర్థం కావట్లేదు. దాంతోపాటు అసలుకి మొన్నటిదాకా ఇక్కడ సింగపూర్ పెడతాం, సింగపూరే అమరావతిని నిర్మిస్తుంది అని చెప్పారు. ఇప్పుడు ఏందో అసలుకి 360 లక్షల కోట్లని మీరు చెప్తే నేనేమో టీవీ ఛానల్ డిస్కషన్ చూసుకోవాలా, ఇదేదో అమరావతి అంటే ఏదో తీసుకొచ్చా 360 లక్షల కోట్ల రూపాయలని నేను నా ఐప్యాడ్లోనో దీంట్లోనో క్యాలిక్యులేటర్లో నొక్కుతుంటే ఆ 360 లక్షల కోట్లు ఇండియన్ క్యాలిక్యులేటర్లో పనిచేయట్లా. అది చంద్రబాబు నాయుడు గారు స్పెషల్గా సింగపూర్ నుంచి ఏదైనా క్యాలిక్యులేటర్ తెస్తే అది జరిగిద్దేమో. మీరు మేము బాగా చిన్నప్పుడు సీరియల్స్ వచ్చాయండి, మొగల్ రేకులు, చక్రవాకం, దాన్ని బట్టి లెక్కేసాం. అదే మరి ఇప్పుడు ఆ సీరియల్స్ లాగా ఇది నిరంతరం కొనసాగుతూ ఉండేటువంటి సీరియల్ కాబట్టి చంద్రబాబు నాయుడు ఒక అమరావతి కథ అని మొగల్ రేకులు, చక్రవాకం లాగా ఒక సీరియల్ తీస్తే అది పెద్ద సూపర్ హిట్ అవుద్ది రోజుకొకటి. మరొకటి ఇలా సింగపూర్ అంటున్నారు కదా, సింగపూర్ సంస్థ 7 జనవరి 2021 అప్పుడు మా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి ఎంఏయుడి మినిస్టర్గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు సింగపూర్లో నుంచి చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి సంస్థలందరినీ కూర్చోబెట్టుకొని, అయా మీరు ఏదో సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అంటున్నారు, ప్రాజెక్ట్ అంటున్నారు, అండర్ డెవలప్మెంట్ అంటున్నారు, ల్యాండ్ పూలింగ్ అంటున్నారు, ఈ కథంతా మాకు చెప్పారు కదా, మేము ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి, మీరు ఎంత డబ్బులు ఖర్చు పెడతారు, మొత్తానికి ఎప్పుడు తిరిగి మాకు ఈ అమరావతి ప్రాజెక్టు చేపడితే మాకు డబ్బులు వస్తాయని వాళ్ళని ప్రశ్న అడిగితే వాళ్ళు ఏమాత్రం చెప్పకుండా 7 జనవరి 2021 టెర్మినేషన్ అగ్రిమెంట్ చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో. ఈ టెర్మినేషన్ అగ్రిమెంట్ కాపీ ఇది, ఒకసారి చూస్తే అర్థమైంది. సింగపూర్ ప్రభుత్వం సింగపూర్ ప్రైవేటు సంస్థల కన్సర్టియం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో మేము అమరావతి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టలేమని రాసుకున్నటువంటి టెర్మినేషన్ అగ్రిమెంట్ ఇది. దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సింగపూర్ వెళ్ళాడు. సింగపూర్ వెళ్తే సింగపూర్ ప్రజలు కూడా, సింగపూర్ ప్రైవేట్ సంస్థల కన్సార్టియం కూడా ఈయన్ని తిప్పి పంపించింది. ఇప్పుడేమో 360 లక్షల కోట్ల రూపాయలు అని అంటే అసలు మరి నేనైతే బతకను సార్. 360 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడితే
నాకైతే ఇప్పుడు 30 ఏళ్ళు, మరి అది ఎన్ని 300-3000 సంవత్సరాలు అయిద్దేమో. అప్పుడు పోనీ దాకా ఎంత అవుతుంది అమరావతి అనుకుంటున్నారు? కనపడిద్ది అంటే కనపడదు. డైరెక్ట్ కానీ పాయింట్కి రండి. మావిగన్కి ఒక 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అమరావతి పెడితే నిర్మాణం మావిగన్ పూర్తి ఇండస్ట్రియల్ కావడానికి అమరావతి నిర్మాణం పూర్తి కావడానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నారాయణ గారు చెప్పారు, ఇంకెవరైనా అంచనాలు వేశారు, ఎంత అవుతుందని అనుకుంటున్నారు? అప్రాక్సిమేట్లీ 2 లక్షల కోట్ల, 5 లక్షల కోట్ల, 10 లక్షల కోట్ల, లేకపోతే అప్పుడెప్పుడో చెప్పినట్టు 360 లక్షల కోట్ల? సార్ ఇప్పుడు నిజమైతే 2-4 అనే నిజం నేను చెప్పినా, పురుషోత్తం రెడ్డి గారు చెప్పినా, పసుపులేటి ఈశ్వర్ గారు చెప్పినా చెప్తాం. అబద్ధం అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క నెంబర్ చెప్పచ్చు. 360 లక్షల కోట్లు అవుతాయి మహాప్రభు అని ఆయన చెబుతానే ఉన్నాడు. మళ్ళీ నన్ను ఒక నెంబర్ చెప్పమంటే యాడ్ చెప్తాం సార్? ఆయన రేపు వచ్చి 560 లక్షల కోట్లు అన్నాడు అనుకో, కాదని మనం ఎట్ట చెప్తాం? చంద్రబాబు నాయుడు గారు రాత్రి పడుకుంటాడు, రాత్రి ఏదన్నా కల్లోకి వస్తే ఉదయాన్నే ఈనాడుకి ఆంధ్రజ్యోతి వాళ్ళకి చెప్తారు, వాడు నెంబర్ వేస్తాడు. దానికి సంబంధించినట్టు మనం మాట్లాడుకుంటూ పోతూ ఉంటాం. కాబట్టి అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారి ఊహల్లో ఉండేటువంటి సిటీనే, అది ప్రజలు నివసించేటువంటి సిటీ ఏమాత్రం కాదు. కానీ మావిగన్ గురించి అయితే చెప్పగలుగుతా. జగన్మోహన్ రెడ్డి గారు రియాలిటీలో ఉండి ఒక 20,000 కోట్ల రూపాయలు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కేటాయిస్తే ఆల్రెడీ ఈ 3 ప్రధాన పట్టాల్లో, అంటే మచిలీపట్నం సీపోర్ట్ టు గుంటూరు మిర్చి యార్డు వయా గన్నవరం ఎయిర్పోర్ట్ బ్రహ్మాండంగా ఉంది చూడండి సార్. 3 పోర్ట్లు ఉన్నాయి మాకు, ఒక 2 పోర్ట్లు, ఒక యార్డు ఉంది బ్రహ్మాండంగా. మీరు చెప్పినట్లు రాష్ట్రానికి మధ్యలో ఒక రాజధాని ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది కదా. ఎందుకు అవకాశాన్ని తీసేసి ఆ ప్రతిపాదనను పక్కన పెట్టి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దేనికోసమో ఎవరి కోసమో ఏ ఊహాలోకం కోసం ఆయన పరిగెత్తుతున్నాడో నాకు అర్థం కావట్లేదు.